దగ్గరుండి మంత్రి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా జాతర కోలాహలం కనబడుతుంది. ప్రధానంగా ఒకసారి మనం పూర్తిగా మంత్రి గారితో అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్తో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఎటు చూసినా కానీ జాతరకు సంబంధించిన కోలాహలాన్ని మనము చూడవచ్చు. ప్రధానంగా గిరిజన సాంప్రదాయం ఆచారం ప్రకారం మేడారం తుది ఘట్టానికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఒకసారి ప్రధానంగా మనతో పాటు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఉన్నాడు, మాట్లాడుతాం. అన్న, ఎట్లుంది జాతర ఏర్పాట్లన్నీ మీ ప్రభుత్వం ఏదైతే సీతక్క గారి ఆధ్వర్యంలో చాలా ఏదైతే ప్రజలకు అసౌకర్యం కలగకుండా, ఎందుకంటే ప్రతిసారి చూస్తాము ఎంతోమంది మంత్రులు ఉన్నా కూడా చాలా మంది ఉన్నా చేయడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటుంది. కానీ అక్కొక్కటి ఈసారి ఈ జాతరని చాలా మంచిగా జరిపిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తారు. నేను కూడా ఇక్కడ చూసాను, ఎందుకంటే ఈరోజు ఇది నా ఫస్ట్ టైం రావడము. ఎందుకంటే ఎంతో నమ్మకంతో సమ్మక్క సారక్కను దర్శించుకుంటే తప్పనిసరిగా మనం కోరిన కోరిక నెరవేరుతారని చెప్తారు. నేను కూడా హుజరాబాద్ ఎలక్షన్ టైంలో మా అక్క ఏదైనా అయితే తప్పనిసరిగా ఇక్కడ వచ్చి ఆ నమ్మకాన్ని ఇక్కడ ప్రార్థించుకోవాలని చెప్పి అక్క మొక్కింది. మొక్కు మేరకు వాళ్ళు వచ్చి నా మొక్కు మా అక్క ఆధ్వర్యంలో మొక్కు తీర్చుకోవడం జరిగింది. ప్రజలందరూ కూడా చాలా ఏదైతే అసౌకర్యాలు కాకుండా రోడ్ ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ కూడా అంటే గతంలో ఉన్నదానికంటే భిన్నంగా ప్రతి ఒక్కటి సరే కొన్ని చోట్ల 1-2 చోట్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఈ సంవత్సరము విపరీతంగా రద్దీ పెరిగింది. కానీ శాంతియుతంగా మంచిగా ఏ చిన్న సంఘటన జరగకుండా జాతర కొనసాగుతుంది. వాటి దాని సంతోషంగా వెంకన్న ఎమ్మెల్సీ అయిపోయాడు, మంత్రి కావాలని అమ్మవారిని కోరుకున్నాడా లేదా? ఏదైతే రేవంత్ అన్న గారు మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన 6 గ్యారంటీలు ప్రజలకు అందే విధంగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకున్నా. కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడిగా వ్యక్తిగత స్వార్థం కంటే ప్రజల కోసము ప్రజల బాగు కోసమే కోరుకుంటారు. నేను కూడా అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు మా మంత్రివర్గం మా అక్కలందరూ బాగుండాలి, ప్రజలకి మెరుగైన పరిపాలన అందించాలి. అదేవిధంగా నా బాధ్యతగా ఏదైతే నా యువ కులానికి ఏదైతే సేవ చేస్తానో నాకు ఈ పదవి ఇచ్చారో ఆ సేవకి తప్పనిసరిగా ఆ సేవ చేయాలని చెప్పని సమ్మక్క సారమ్మని దర్శించుకొని వారి యొక్క దీవెనలు తీసుకోవడం జరిగింది. వెంకన్న పాత్ర ఎట్లుండబోతుంది రానున్న రోజుల్లో? తప్పకుండా ఏదైతే గతంలో విద్యార్థుల నిరుద్యోగుల సమస్యలు ఏవైతే తెలుసుకున్నానో ఆ ప్రతి ఒక్క సమస్య తీర్చే విధంగా ప్రతి ఒక్క సమస్య మా ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ఏదైతే యువ కులానికి ప్రతినిధిగా బల్మూరు వెంకట్ పాత్ర ఉండబోతుంది, వాళ్ళ పక్షాన సమస్యలన్నీ తెలుసుకొని వాళ్ళ సమస్యల్ని తప్పకుండా పరిష్కరిస్తాం. చివరగా జాతరను ఇదొక మన దాంట్లో ఉన్న జాతీయ హోదా కల్పించాల్సిన ఒక మా సమ్మక్క సారక్క జాతర. సరే, ఈ జాతీయ హోదా కూడా రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వచ్చే నెక్స్ట్ సమ్మక్క సారక్క టైంకి తప్పనిసరిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో దీనికి జాతీయ హోదా కల్పిస్తాము. మా అక్క కూడా ప్రతిసారి సమ్మక్క సారక్క జాతర, సమ్మక్క సారక్క అంటేనే మా సీతక్క లెక్క, తప్పకుండా ఈ జాతర ఇదే విధంగా మా అక్క జరపాలని చెప్పి ఇది ప్రజలు కోరుకుంటారు. ప్రజల్లో నేను కూడా అదే కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. ప్రధానంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం రాగానే పూర్తిగా జాతీయ హోదా కల్పించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ముఖ్యంగా 6 గ్యారంటీల అమలు కోసం నా వంతు ప్రయత్నం కూడా ఉంటుంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ చల్లగా ఉండాలని నేను పూర్తిగా ఇక్కడ సమ్మక్క సారక్కను కోరుకుంటున్నా అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా సీతక్క ఆధ్వర్యంలో ఇదంతా జరగడం చాలా సంతోషంగా ఉందని బల్మూరు వెంకట్ ఎమ్మెల్సీ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. శివతో రవినాయక్, ఆర్టీవీ, మేడారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.